ఈ వీడియో ఊహలకు అందనట్టుగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఈ వీడియో లెందీగానే ఉండబోతుంది. ఫస్ట్ డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ లైక్ కొట్టండి మామ. మీరే కొడతారు కూడా. ఐ నో యూ విల్ లైక్ ఇట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 20,000 లైక్స్ ఫర్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేయని వాళ్ళు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. పాయింట్ ఏంటంటే, ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ 5 hours 5 గంటల ఫుటేజ్ ఉంటుంది. దాంతోపాటుగా సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన అప్డేట్స్, ట్విట్టర్లో చూసిన అప్డేట్స్, ఆల్రెడీ ట్విట్టర్లో ప్రచారం జరుగుతోంది. బీభత్సమైన ట్విట్టర్ మొత్తం చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఇలా జరిగింది అలా జరిగిన తర్వాత మనకు క్లారిటీ వచ్చింది. అది చూసిన తర్వాత రేపు సాటర్డే ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వద్దు. డోంట్ మిస్. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అంట. అట్లీస్ట్ ఒక 3-4 సిచ్యువేషన్స్ మాత్రం. ఏంట్రా బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేస్తున్నాడు ఈ సీజను, ఏం చేయబోతున్నాడు రా బిగ్ బాస్ని అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా జరగబోతున్నాయి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పెంటలు పెట్టడం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి వీళ్ళకి చిచ్చులు పెట్టడం, ఇలాంటిది బిగ్ బాస్ నేను రంగంలో దిగుతా అన్నాడు కానీ ఇంకా దిగలేదు అంటే దిగాడు. క్లియర్ కట్గా ఒకరి వెనక ఒకరికి గొడవలు పెట్టడం, ఒకరి వీడియోలో ఒకరికి ప్లే చేయడం, ఎవరికి ఏం చెబితే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూలు వస్తే వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ క్రియేట్ అవుద్ది అనేది నీట్గా దగ్గరుండి చేస్తున్నాడు బిగ్ బాస్. ఇది కదా మనకు కావాల్సింది, ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకొని తర్వాత ఉదయం నుంచి ఇప్పటి వరకు లైవ్ అప్డేట్స్లో కూడా అరాచకమైన అప్డేట్స్ ఉన్నాయి. గొడవలు చూడండి. ఇమాన్యుల్ వర్సెస్ బర్నీ గారు ఒక ఇష్యూ, రీతు వర్సెస్ ఆయేషా ఒక ఇష్యూ, తర్వాత సరే ఆయేషా రిలేటెడ్గా ఏమన్నా క్లారిటీ ఉందిరా వీళ్ళకి. తనుజ క్లారిటీ, తనుజ కంటే కళ్యాణ్కి ఫుల్ క్లారిటీ, కళ్యాణ్ కంటే ఇమాన్యుల్కి ఫుల్ క్లారిటీ ఉంది మళ్ళీ. సో వీళ్ళందరూ ఆయేషా రిలేటెడ్గా క్లారిటీ తెచ్చుకుంటున్నారు. వీళ్ళందరిలోకి తనుజ అండ్ కళ్యాణ్ వెరీ సూన్ ఆయేషా రిలేటెడ్గా పెద్ద ఇష్యూ ఏదో జరగబోతుంది. అండ్ పెద్ద కాన్వర్జేషన్స్ బాగా జరిగాయి, హెవీ కాన్వర్జేషన్స్ జరిగాయి. వాటి రిలేటెడ్గా మాట్లాడదాం, ఇష్యూలన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగింది, సీజన్ ఏం జరగబోతుంది అంటే కళ్యాణ్కి మంచి జరగబోతుంది. తనూజ గారికి కళ్యాణ్ కంటే మంచి జరగబోతుంది అనేది అప్డేటు. సోషల్ మీడియా బజ్. ఇద్దరికి బీభత్సమైన మంచి జరగబోతుంది. కళ్యాణ్కి ఇంత మంచి జరిగితే తనూజకి ఇంత మంచి జరగబోతుంది అనేది బయట టాక్. ఏం జరగబోతుంది అనేసి అంటున్నారంటే, రేపు దివాళీ ఎపిసోడ్ షూటింగ్ కాబట్టి ఈరోజే ఫ్రైడే ఎపిసోడ్ షూటింగ్ జరిగిందంట, అయిపోయిందంట. దాని రిలేటెడ్గా నాగార్జున సారు మన అలెక్కే చిటిపికల్స్ రమ్య గారు ఏదైతే నోరు జారి ఓవర్ చేసి అనవసరమైన మాటలు మాట్లాడారో, టార్గెటెడ్ గేమ్ ఆడడానికి వచ్చారు. ఆయేషా గారు తనుజ గారిని టార్గెట్ చేయాలని, రమ్య గారు కళ్యాణ్ని టార్గెట్ చేయాలని పంతం పెట్టుకొని ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా టార్గెట్ చేసేది గేమ్లో భాగంగా ఆర్గానిక్గా టార్గెట్ అయినట్టుగా చేస్తే టార్గెట్ లాగా ఉండకుండా కనపడేది. కానీ నీట్గా స్ట్రైట్గా రావడమే ఆ టార్గెట్ కూడా క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ ముఖాలు చూడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళే మాట్లాడలేదు కళ్యాణ్ ఈవిడ ముఖాలు చూడలేదు అనే ఫీలింగ్ క్రియేట్ చేసి మాట్లాడకపోతే ఏంటి, చూడకపోతే ఏంటి, అమ్మాయిలు పిచ్చోడు అనే మాట మాట్లాడచ్చు చూసారా. అమ్మాయిలు పిచ్చి తనకి. అండ్ తనుజాత అలా చేశాడు చూసారా. అలా చేసేదిగా నాతో కానీ చేస్తే కింద పడేసి తొక్కేస్తా అనేది చూసిందరా. ఆ వీడియో ప్లే చేశారంట. నాకు ఆ మాట సోషల్ మీడియాలో చూసిన తర్వాత, ఆ మాట విన్నాక నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఏం ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ ఈసారిని. ఆ వీడియో ప్లే చేయడం ఏంటి మామ. నేను మామూలుగా అనుకున్నా చాలాసార్లు, మొన్న కూడా మీతో వీడియో చెప్పాను కూడా, ఆ వీడియో ప్లే చేస్తే భలే ఉంటుందని. కానీ చేయరు అనుకున్నా. ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్లో ఏదో చేయబోతున్నారు. ఈ సీజన్ ఏదో అవ్వబోతుంది. టీఆర్పీలు బాగా వస్తున్నాయి. ఈ వీక్ టీఆర్పీలు ఇంకా బాగా వస్తాయంట. అలాంటిది ఈ వీడియో ప్లే చేశారు అనే వార్త తెలిసిన తర్వాత షాక్. అక్కడ ఏం జరిగిందని మీరు ఎపిసోడ్లోనే చూడండి. ఇంతవరకు ఒక షాక్ అయితే, ఈ వీడియో ప్లే చేసింది కన్ఫెషన్ రూమ్లో అనేది ఇంకొక షాక్. ఈ వీడియో ప్లే చేసింది రమ్య గారిని కన్ఫెషన్లో పిలిచి, అండ్ ఈ వీడియో ప్లే చేసింది రమ్య గారిని కళ్యాణ్ని ఒకేసారి కన్ఫెషన్ రూమ్ పిలిచి అనేది విన్న తర్వాత అబ్సల్యూట్ సినిమా. ఇది మామూలు సినిమా కాదరా అనిపించింది. వీళ్ళిద్దరిని ఒకేసారి లోపలికి పిలిచి వీళ్ళిద్దరికి ఆ వీడియో ప్లే చేస్తే ఆ సీన్ చూడడానికి మేమంతా రెడీ. అది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం రేపు చూద్దాం. షాక్. నేను పిలిచి నాకు సార్ చెప్పారంట, వార్నింగ్ కూడా ఇచ్చారంట రమ్య రిలేటెడ్గా. అండ్ కళ్యాణ్కి కూడా అర్థమయ్యేది క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఎవడు కాదన్నా అవునన్నా కళ్యాణ్ రిలేటెడ్గా ఇలా పట్టుకోవడాలు ఇలాంటివి చేశాడు. చేసినప్పుడు అమ్మాయి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, మనం చూసాం. అవి గమనించాం. ఆ అమ్మాయి చెప్పడానికి ట్రై చేసింది గమనించాం. కానీ ఈవిడ మాట్లాడాల్సిన పదజాలం కరెక్ట్ కాదు. అతను ఆవిడతో క్లోజ్గా ఉన్నాడు, ఆవిడికి కొంచెం ఆ టచ్ చేయడాలు ఇట్లాంటివి ఆవిడ డిస్కంఫర్ట్గా ఫీల్ అయి ఉండొచ్చు అనేది కనపడుతుంది. అది మనం చెప్పుకున్నాం. కానీ దాన్ని చెప్పే విధానం వేరేగా ఉంటుంది. అమ్మాయిలు పిచ్చి అని చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది చెప్పాం, అది క్లారిటీ వచ్చింది. కానీ కళ్యాణ్ కూడా
ఇప్పుడు ఏమవుద్ది, హౌస్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని చూడండి, అందరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నారు, అందరూ ఒకరినొకరిని టచ్ చేస్తారు, అన్నీ మామూలుగానే జరుగుతాయి. ఈ కళ్యాణ్ రిలేటెడ్గా వచ్చేసరికి మనం వేరే రకంగా చూడడం స్టార్ట్ చేసాం. అది ఎందుకంటే అవతల ఇలా అంటున్నారు, అలా అనకుండా నార్మల్గా జరిగిపోతే మనకు అసలు దాని మీద డిఫరెన్సే కనపడదు. ఇలా రుద్దినప్పుడు వాళ్ళు ఇలా డిస్కంఫర్ట్ అవుతున్నప్పుడే మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది ఏ డిస్కంఫర్ట్ అవుతున్నారని. నార్మల్గా డిస్కంఫర్ట్ అవ్వకపోతే మనకి ఏ ప్రాబ్లం లేదు. అది మిస్టేక్ ఉంది, కొంచెం ఉంది, కానీ ఈ మధ్య అది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, నువ్వు ఎంతవరకు చెప్పాలో అంతవరకు వాడాల్సిన పదజాలం వేరే. ఆడాల పిచ్చి అనేటట్టుగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో అలా బిహేవ్ చేస్తే ఆడాల పిచ్చి చాలా రాంగ్ వర్డ్, క్యారెక్టర్ అసోసియేషన్. అది అందరూ తప్పబట్టారు, కళ్యాణ్ ఫ్యాన్సే కాదు ఆల్మోస్ట్ అందరూ తప్పబట్టిన మాట. అది ఎంత మాట అనాల్సిన మాట కాదు అది. ఇక్కడ ఆ మాట మాట్లాడినందుకు దాన్ని వాళ్ళిద్దరినీ పిలిచి కళ్ళ ముందే కన్ఫెషన్లో ఆ వీడియో ప్లే చేస్తే కళ్యాణ్ షాక్ అంట, రమ్య గారు కూడా షాక్ అంట. ఇప్పుడు ఏం జరిగింది, కళ్యాణ్ రిలేటెడ్గా జరిగే ప్లస్ ఏంటంటే, సో సంథింగ్ గోయింగ్ రాంగ్ అవుట్ సైడ్, నేనేదో చేసింది, అతను ఏ విధంగా చేశాడో తనకి నిజంగానే ఏ అమ్మాయితో అయినా కూడా అతను ఓదార్చేటప్పుడు ఏడ్చేటప్పుడు ఇలా తల నొరవడం ఇలా అనడం కరెక్ట్గా ఫస్ట్ నుంచి చేస్తానన్నాడు. అతని ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, అది నెగిటివ్గా పొట్రే అయింది అనేది అతనికి అర్థమైంది. ఎందుకంటే ఈవిడే అనిందంటే వైల్డ్ కార్డ్ వచ్చిన ఆవిడ ఆ మాట అన్నారంటే అది ఎంత నెగిటివ్గా అయి ఉంటుందేమో. నాకు సార్ కూడా చేతులు పట్టుకోవడమే కాదు గేమ్ కూడా ఆడనేసి ఒక మాట అన్నారు నాకు సార్ ఒకనొక టైంలో. సో ఏదో జరగబోతుందని గేమ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, అదొకటి ప్లస్. అండ్ ఆడియన్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా నెగిటివ్ సెన్స్లో రియాక్ట్ అయ్యారంట, కొంచెం ఆఫ్ అవును తప్పుగానే కనపడుతుందని కొంతమంది, తప్పు కాదు అన్నట్టు కొంతమంది, అట్లా ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనేది ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయనేది టాకు. సోషల్ మీడియా బజ్జే ఇదంతా, ఆల్రెడీ అందరూ బయటకు వచ్చేసింది. నేను ఓవర్గా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు రేపు ఎపిసోడ్లో చూడాలి. ఆ తర్వాత ఇంకా అబ్సల్యూట్ సినిమా ఏంటంటే, మీకు ఎగ్జైట్మెంట్ పెంచే న్యూస్ అయి చెప్తున్నాను, కానీ అక్కడ జరిగింది ఏమి చెప్పట్లా, అవుట్ సైడ్ ఏం లేదు, ఎగ్జైట్మెంట్ పెంచడానికి చెప్తున్నా. రేపు ప్రోమో కూడా అదే వస్తుంది, ఫస్ట్ ప్రోమో రేపు మార్నింగ్ 10కే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, తర్వాత తనూజ గారిని పిలిచి మళ్ళీ తనూజ గారికి కూడా చూపించారంట. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఈ రమ్య గారు తనూజ గారిని కూడా అన్నారు, ఏమని ఆవిడ కూడా ఇచ్చింది ఛాన్సు అన్నట్టుగా, ఆవిడ నో చెబితే ఎవడ చేస్తాడు అన్నట్టుగా ఆవిడని కూడా కించపరుస్తూ అన్న మాటలు అది ప్లే చేసిన తర్వాత అప్పుడు ఆవిడ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నేను చేయలేదు సార్ అట్లా, ఇది వేరే రకం, నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని, కానీ అట్లా మాట్లాడాలంటే అది కళ్యాణ్కి విరుద్ధంగానే కాదు, తెలీదు, అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలీదు. మాట్లాడితే ఆవిడకి ఆడియన్స్ థమ్స్ అప్ ఇచ్చారంట, ఆవిడ కరెక్ట్గానే ఉన్నారని. ఇంకా వేరే కూడా కన్ఫెషన్ పిలిచారంట, ఇంకా వేరే వీడియోస్ చేశారంట, వేరే వాళ్ళని పిలిచి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. మీరు ఆ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు, చూడండి. నేను చూసిన తర్వాత ఎపిసోడ్ రివ్యూ కూడా ఇస్తాను. మీకేమనిపిస్తుంది ఈ పర్టికులర్ సీన్లో వాళ్ళని పిలిచి కన్ఫెషన్లో ప్లే చేయడం, ఇవన్నీ ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం? తనుజ గారికి ప్లస్ అవుద్దా, కళ్యాణ్కి ప్లస్ అవుద్దా, రమ్య గారికి ప్లస్ అవుద్దా? ఇక్కడ రమ్య గారికి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, వీళ్ళిద్దరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఒక హింట్ వచ్చింది, ఇది నెగిటివ్గా వెళ్తున్నప్పుడు కొంచెం దూరంగా ఉంటారు, దూరంగా ఉండి గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తారు గట్టిగా, వీళ్ళతో రైవల్రీ పెరిగే అవకాశం ఉంది, కొంచెం గేమ్ ఈక్వేషన్స్ గట్టిగా మారే అవకాశం ఉంది అనేది నాకు అర్థమైంది. మీకేం అర్థమైంది కింద కామెంట్ చేయండి, ఫర్దర్గా చెప్తాను. ఇక మధ్యలో కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సాటర్డే, అవి కూడా మధ్యలో చెప్తాను, కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్దాం. ఈ మధ్యలో ఎప్పుడొకప్పుడు యాడ్ చేసి చెప్పేస్తాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన అప్డేట్స్లో ఇది నాగార్జున సార్ రమ్య గారు భాగవతం అంటే ఇదే. ఆవిడ అన్న మాటలు, ఆవిడ రిలీజ్ చేసిన ఓవర్ పదజాలాన్ని ఆ నాగ్ సార్ రూమ్లోకి కన్ఫెషన్లో పిలిచి మరీ అడిగి క్వశ్చన్ చేసి సీరియస్గా చెప్పారంట, వాడే పదాలు జాగ్రత్త అమ్మ అని. అది ఆవిడకి కూడా ప్లస్సే, ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి కూడా ప్లస్. ఎందుకంటే ఈ వార్నింగ్ అనేది రాకపోతే ఫర్దర్గా ఎన్ని మాటలు మాట్లాడద్దు కళ్యాణి, ఫర్దర్గా తనుజ గారిని ఎన్ని మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే అది నెగిటివ్గా టార్గెట్ చేసినట్టుకుంటే మనకు బాగుంటుంది. చూసి వచ్చారు కదా ఆడియన్స్లో ఓటింగ్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటారు వైల్డ్ కార్డ్స్. ఇది ఆవిడకి కూడా ప్లస్సే, ఫర్దర్గా ఎన్ని మాటలు మాట్లాడేదో ఇప్పుడు తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉంటారు, తప్పుగా పోతుంది మనం జాగ్రత్తగా ఉండాలనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ అప్డేట్స్ మధ్యలో చెప్తాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇది మార్నింగ్ అప్డేట్స్, వజ్రాలు లాంటి అప్డేట్స్ ఉన్నాయి. తనుజ రిలేటెడ్, కళ్యాణ్ రిలేటెడ్, ఇమాని రిలేటెడ్, భరణి గారు రిలేటెడ్, సంజన గారు రిలేటెడ్, సాయి రిలేటెడ్, అందరూ ఉన్నాయిలే, వజ్రాలే మొత్తం చూడడానికి ట్రై చేయండి. నేను లెంత్ అంటే మనం ఏం చేయలేం, చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేయాలి. 5 hours ఫుటేజ్. ఫస్ట్ మార్నింగ్ లేగానే అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేసే టైంలో అందరూ లేచారు, మార్నింగే లేచారు. ఈరోజు నార్మల్ సాంగ్ తర్వాత లేచేవారు, సాంగ్ ముందే ఆల్మోస్ట్ ఎక్కువ మంది లేచారు, కొంతమంది మాత్రం సాంగ్ తర్వాత లేచారు. భరణి గారు సుమన్ గారితో వాకింగ్ చేస్తూ ఒక మాట అంటారు, ఒక 2 weeks నుంచి చూడు భలే అబ్జర్వేషన్. భరణి గారికి ఆట గురించి ఫుల్ క్లారిటీ ఉంది, అన్ని గేము అన్ని ప్లానెడ్గా అన్ని జాగ్రత్తగా స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు. చూడు క్యాప్టెన్ అయితే ఏం రావట్లా, సుమన్ క్యాప్టెన్ ఏమి ఉండదు ఆల్రెడీ, క్యాప్టెన్ అయితే ఏం రావట్లా, కాము కూర్చుంటున్నారు సంచాలకు. లాస్ట్ వీక్ చూడు వాళ్ళిద్దరు కాముగానే కూర్చున్నారు, రాము కాము కూర్చున్నాడు కదా. అలా జరుగుతుంది ఈ ఫార్మాట్, ఏదో జరుగుతుంది అలా అవుతుంది ఈ ఫార్మాట్. ఇద్దరు సంచాలకులను పెట్టారు లాస్ట్ వీక్, సంచాలకులకి ఏం టాస్క్లు ఏం రావట్లేదు, సంచాలకు అవ్వకపోయినా ఓకే, అదే క్యాప్టెన్ అవ్వకపోయినా ఓకే అనే సెన్స్లో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన క్లారిటీ ఉందన్నట్టుగా ఆయన వాకింగ్ చేస్తూ మాట్లాడుతున్నాడు సుమన్ శెట్టి గారితో.
నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ వచ్చింది, ఊ అంటావా మామ ఊహు అంటావా, ఆ పాట వచ్చింది. హైలైట్గా వేస్తారు డ్యాన్స్. అందరికంటే హైలైట్గా వేసింది మన ఆయేషా గారు. క్యూట్ అండి, ఆ డ్రెస్ కానీ ఆవిడ స్పెట్స్ కానీ భలే స్టైల్ కుదిరింది. అందరూ భలే వేస్తారు. ఆ సింక్లో ఆ జూమ్ లాగడం, ఇలా అందరూ ఒకే స్టెప్ ఊ అంటావా మామ ఊహు అంటావా ఊ అనేసి మంచిగా వేశారు. ఈ డ్యాన్స్ బాగుంది. ఈరోజు కొంచెం బాగా వస్తుంది చూడండి. తర్వాతసరికి సాయి కూడా బాగా వేశాడు, ఆయేషా గారు కూడా బాగా వేశారు. ఆయేషా గారి డ్యాన్స్తో పాటు డ్రెస్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు. ఆయేషాతో ఏమంటారంటే ఆవిడ యాపిల్ ముక్క పెడతా ఉంటారు. కనీసం నువ్వైనా వచ్చావు, లేకుంటే ఒంటిగా ఉండేదాన్ని, ఇవి 6 మంది ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అంటారు. అదేంటి మాధురి గారు బాగానే ఉంటారు కదా క్లోజ్గా. ఈ మాటగా నాకు అర్థమే కాలే. సంజన గారు మాట అన్నారు, నేనున్నగా నీకోసం అనేసి ఆయేషా గారు అన్నారు. ఆయేషా గారి గేమ్ ప్లాన్ ఏంటనేది భలే డీకోడ్ చేస్తారు కళ్యాణ్, భలే డీకోడ్ చేస్తారు మన తనుజ గారు, భలే డీకోడ్ చేస్తారు మన ఇమానుయల్. సూపర్ ఉంటుంది. నెక్స్ట్ భరణి గారు ఇమానుయల్తో మాట్లాడుతూ ఇది ఇష్యూ అయింది, దాని గురించి మాట్లాడతా. ఇష్యూ ఏమైందంటే గొడవ అయింది. ఆల్మోస్ట్ గొడవ లాంటిది. దీని మీద రచ్చ జరిగింది. అవుట్ సైడ్ బయట అందరూ మాట్లాడుకున్న మాట ఏంటంటే, వాకింగ్ చేస్తున్న టైంలోనే ఆఫ్టర్ సాంగ్ బిఫోర్ సాంగ్ అనుకుంటా ఏం జరిగిందంటే, ఇమానుయల్ కూర్చొని భరణి గారిని ఒక మాట అన్నారు, మీ అమ్మాయిలు మీ కూతుర్లు సంథింగ్ ఆ మాటలేదు అన్నారంట. అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. దానికి ఆయన హట్ అయిపోయి మీ అమ్మంత తెలివి మాకు లేదులే అన్నట్టుగా అన్నారంట. అది వెటకారంగా అన్నాడని ఇమానుయల్ కూడా హట్ అయిపోయాడు, ఏదో తేడా కొట్టింది అన్నట్టుగా ఆ మాట. మళ్ళీ వచ్చి ఇమానుయల్ ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే ఏమన్నా ఇప్పుడు వద్దులను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి స్నానం చేసి వచ్చారంట. స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ భరణి గారు మాట్లాడారంట. ఏమైనా మాట్లాడారు చూడండి. హట్ అయ్యారు, భరణి గారు హట్ అయ్యారు, ఇమానుయల్ కూడా హట్ అయిపోయాడు అన్న మాటలకి. తర్వాత చాలాసేపు మాట్లాడి హట్ అయ్యి చాలా దగ్గర మాట్లాడాడు ఇమానుయల్ కూడా. సంజన గారు కూడా హట్ అయ్యారు. ఏమైందంటే ఇమానుయల్తో, నేను ఒక్కసారి అంటేనే నువ్వు ఇలా తీసుకున్నావు, నువ్వు అన్నవి తీసుకున్నానా చెప్పు, అంతకుముందు ఏమన్నా అన్నయ్య తీసుకున్నాను ఇమానుయల్ ఆలోచించు అన్న అలవాట్లో అన్నాను అంతే అన్న, ఏం లేదు. ఆహా మేము మామూలుగా అన్న పొరపాటుగా ఏం అనలేదు అన్న, వదిలే అన్న, ఏం వదిలే అది వదిలేసానంటే, నేను నిజంగా సరదాగా అన్నాను, నేను కూడా సరదాగా అన్నానని ఈయన కవర్ చేస్తున్నారు. కోపంగానే అన్నారు, ఇంకా తప్పదు కదా సరదాగా అన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇమానుయల్, నాకు దెప్పు పొడిచినట్టు అనిపించింది అన్న, అంతే, అది కొంచెం బాధ అనిపించింది. లేదు ఇమానుయల్ అస్సలు లేదు. తర్వాత ఇమానుయల్ పర్లేదు వదిలేసి అనేసి అంత తర్వాత మళ్ళీ భరణి గారు ఇంపార్టెంట్ థింగ్ ఒక మాట చెప్తా అనేసి మళ్ళీ వచ్చారు. ఒక రౌండ్ తిరిగేసి వచ్చి ఇమానుయల్, నాకు అర్థమైందన్న, నేను నోరు జారానని, వదిలేసేయండి, నాదే తప్పులేండి, వదిలేయండి. భరణి గారు ఇద్దరు ఈ టాపిక్లోనే పక్కా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు, ఆ అమ్మాయి దివ్య, ఆ తర్వాత తనుజ, ఇద్దరు ఈ టాపిక్ మీద నువ్వు అమ్మాయిలు నాన్న ఇవన్నీ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది నిజాలే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమానుయల్ జనాల్లోకి వెళ్ళింది అని అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఏం వెళ్ళలేదు, ఇమానుయల్ వల్ల వల్ల వెళ్ళలేదు, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. నార్మల్గానే వీళ్ళు డోసేజ్ ఎక్కువ పెంచి నానా నాకు హెల్ప్ చేయలేదు ఇవన్నీ అంటున్నసరికి వచ్చింది. అది లేకపోతే వచ్చేదే కాదు. మళ్ళీ ఇంకో మాట అంటాడు భరణి గారు, ఇద్దరు ఈ టాపిక్లోనే బాగా ఫీల్ అవుతున్నారు అనగానే ఇమానుయల్, నేను ఫస్ట్ నుంచి మీ అమ్మాయి అనే అంట కదన్నా, అది ఇప్పుడు ఫ్లోలో వచ్చిందన్న, అంతమించేయలేదు. వాళ్ళిద్దరి కోసం ఇమానుయల్ అంతమించేయలేదు అన్న. మొన్న నువ్వు చెప్పావు, నేను ఆల్రెడీ చెప్పింది చూపించలే, మొన్న చెప్పాడంట ఇమానుయల్ అనొద్దు అన్నట్టుగా. నిన్న అనబోయి కూడా మళ్ళీ ఆగానన్నా, మొన్న మీరు అన్నారు కదా అని గుర్తు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఫ్లోలో వచ్చేసిందన్న, ఏమనుకోవద్దు. నువ్వు నాకు చెప్పావన్నా, నేనే మర్చిపోయా, నాదే తప్పు, యాక్సెప్ట్ చేస్తున్నా అనగానే భరణి గారు, తనుజ గారితో మీ అమ్మాయిని రీతు చెప్తుంది. ఇప్పుడు రీతు చెప్పినప్పుడు మనకు అర్థమైంది అక్కడ ఏం జరిగిందని. నెక్స్ట్ సిచ్యువేషన్ కిచెన్లో రీతు అండ్ తనుజ కూర్చొని మాట్లాడుతుంటారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ క్లారిటీ రాదు. రీతు చెప్పినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఏమైందంటే, మీ అమ్మాయిని అర్థం చేసుకోలేమయ్యా అన్నాడంట ఈయన. మీ అమ్మాయిని అర్థం చేసుకోవాలంటే కష్టం అన్నట్టుగా అనేసరికి భరణి గారికి కాలింది. భరణి గారు ఏమన్నారంటే దానికి, మీ అమ్మని నువ్వు అర్థం చేసుకున్నట్టు మేము కూడా అర్థం చేసుకోలే అన్నాడంట. అది రీతు గారు తర్వాత సరే సారీ అని చెప్పాడు ఇమానుయల్, ఇది జరిగింది తనుజ అనేది చెప్తుంటే తనుజ వింటా ఉన్నారు. కిచెన్లో జరిగిన కాన్వర్జేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏం లేదు, ఇమానుయల్ నార్మల్గానే అంటున్నాడు. ఇమానుయల్కి ఆ సెన్స్ ఉందో లేదో మనం దేవుడికి తెలియాలి. కానీ వీళ్ళు ఓవర్ థింక్ చేసుకున్నారు. ఇమానుయల్ వల్లే అది బయటకు పోయిందనే సెన్స్లో. బయటకు పోయింది ఇమానుయల్ వల్ల కాదు, వీళ్ళ స్వయంకృత అపరాధం. టాస్క్లు అయిపోగానే పక్కకి వెళ్ళాలి కదా, టాస్క్లు అయిపోతే నాకు సపోర్ట్ చేయలేదు అనేది. దివ్య వచ్చి కూడా ఆవిడ కూడా పెంట చేశారు. దివ్య వచ్చి కూడా భరణి గారి మీద అలగడం స్టార్ట్ చేయడం 2-3 సార్లు. వీటి దోష వల్లే జనాలకి చిరాకు కొట్టింది, అంతేగాని ఇమానుయల్ వల్ల అయితే కాదు. వాళ్ళు అలా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇమానుయల్ వల్ల అనుకుంటున్నారు. ఇమానుయల్ కూడా తెలిసి వచ్చింది వీళ్ళ వల్ల రైవల్ని గట్టిగా పడబోతుంది. ఇమానుయల్ చాలా హర్ట్ అయిపోయాడు, చాలా. నెక్స్ట్ డిస్కషన్స్ మీకు అర్థమవుద్ది. తర్వాత భరణి గారు ఇమానుయల్తో ఇంకో మాట మాట్లాడారు. మళ్ళీ వెనక్కి వచ్చి, సంజన గారు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని నీ మీద నాకేం లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ మీద అవుతున్నావు నాకు అసలు ఏమీ లేదు ఇమానుయల్. వాళ్ళు మొన్న బాధపడ్డారు, హైలైట్ చేయడం వల్లే, నువ్వు హైలైట్ చేయడం వల్ల ఇదంతా అవుతుందనేసి బాధపడ్డారు ఇమానుయల్, అది ప్రాబ్లం.
భరణి గారు దివ్య ఏమో హౌస్ నుంచి వెళ్ళిపోతానేమో అనేసి బాధపడతా ఉంది, మాట్లాడుతుంది. తను వేరే పెయిన్లో వచ్చింది. ఆ పెయిన్ ఏంటో నాకు అర్థం కాలేదు స్వామి, ఎంతకేం పెయిన్ నాకు అర్థం కాలేదు. దివ్య గారు సంథింగ్ వేరే పెయిన్లో వచ్చారంటే అది నాకు తెలుసు అన్నాడు ఇమానుల్. అదేందో టెలికాస్ట్ చేసినట్లేరే, మీరేమైనా చూసి నేను చూడలేదా? అందుకని ఆ అమ్మాయి కొంచెం దిగులుగా ఉంటుంది, కనెక్ట్ అయిపోయింది. ఆ వేరే పెయిన్లో వచ్చి రావడం వల్ల మనకు కనెక్ట్ అయిపోయింది బాగా అన్నట్టు. కానీ అది నాకు తెలుసు నా పెయిన్ అంటున్నారు. ఆ పెయిన్ మీకు తెలుసుంటే కామెంట్ చేయాలి. నెక్స్ట్ భరణి గారు, ఇమాన్యుయల్ ఈ హౌస్లో నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది కొంచెం డిఫరెంట్ యాంగిల్. భరణి గారిది మనం అర్థం చేసుకున్నాం స్వామి. ఈ మధ్య వీళ్ళకి ర్యాపోలు దెబ్బతింటున్నాయి. ఈవెన్ రాము రాథోడ్ విషయాన్ని తీసుకెళ్ళి దివ్య గారు ఇమాన్యుయల్ దగ్గర డిస్కస్ చేసిన దానికి కూడా అట్టారు. ఇమాన్యుయల్ రాము రాథోడ్ అంటే పడట్లేదు ఇమాన్యుయల్కి, వాళ్ళతో డిస్కస్ చేయడం కూడా నాకు నచ్చలేని చెప్పారంటే ఇమాన్యుయల్ మీద కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది భరణి గారికి. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భరణి గారి తలకాయ నొప్పి ఏంటంటే స్ట్రైట్గా గట్టిగా అంటారు. అది సంజన గారు కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్తారు నెక్స్ట్ కాన్వర్జేషన్లో అనేసి, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అతనితో ఏదో ఒకటి ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు, అవసరం ఉండొచ్చు, ఆ మంచితనమై ఉండొచ్చు ఆయనది, వెళ్ళి మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ స్మూత్గా నువ్వు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అంటారు. అంత ర్యాప్ లేదు ఈ మధ్య. ఈ మాట వేయడం ఇట్లాంటి ఏంటంటే ఉంటే అటైనా ఉండు ఇటైనా ఉండు అనాలనిపిస్తుంది నాకు భరణి గారిని చూస్తే. ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ భరణి గారు, ఆ తర్వాత ఆయేషా డ్రెస్ సూపర్ ఉంది ఈరోజు, చాలా క్యూట్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, నైస్గా ఉన్నారు. తనుజ నా నామినేషన్ ఇక్కడ హైలైట్. తనుజ గారికి క్లారిటీ వచ్చేసింది, ఇంక నామినేషన్ పాయింట్ నెక్స్ట్ అదే. ఆయేషా గారిని వదలరు, ఆయేషా గారికి తప్పవు కష్టాలు. షీ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఈవిడ నామినేట్ చేసిందే హైలైట్ పాయింట్. మీరు చేస్తే హౌస్లో ఏడవటం, అలగటం, అరవటం అనేసి ఓవర్ డ్రామాటిక్గా చాపా ఏం జంపలు వేసేటట్టుగా ఏమన్నా చెప్పింది ఆయేషా గారు అనేటట్టుగా నేను కూడా అన్నా. అక్కడి నుంచి ఏడవటం, ఈవిడ ఏడ్చినంత తనుజ గారు ఇప్పుడు ఏడవల, అరవటం ఈవిడ అరిచినంత వ్యంగ్యంగా దారుణమైన బిహేవియర్తో ఏంట్రా చెప్పు ఇలా ఎప్పుడు అరవలేదు తనుజ గారు. దాంతోపాటుగా అలగడం ఫస్ట్ డేలోనే బాల్ ఇవ్వలేదని అలిగి కూర్చున్నారు ఆవిడ. సో మనం ఏదైతే చెప్పామో అదే కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అన్నట్టుగా ఆవిడకి కూడా అదే జరిగి ఆవిడకి 1 డేలో 2 డేస్లోనే ఆవిడ క్లారిటీ వచ్చేసింది. ఆవిడే ఇచ్చేసారు, తను నామినేట్ చేసింది, చూసి వచ్చి నామినేట్ చేసింది ఈ పర్సన్ని, ఆవిడ చేసింది కూడా అదేనని. అది మనకు వచ్చింది, మనం చూసాం 360 degreesలో అనుకుంటే మన తనుజ గారికి కూడా వచ్చింది కిచెన్లో రీతుతో. అరే నన్ను నామినేట్ చేసిన రీజన్ ఏంటరా, తను అమ్మాయి ఆయేషా ఏడ్చింది ఓకే పాపము, నన్ను నామినేట్ చేసిన రీజన్ ఏంటి, ఎమోషనల్ అవుతున్నాననే కదా, మరి ఇప్పుడు అమ్మాయి చేసింది ఏంటి అనేది షాక్ అయిపోయింది. ఖతం, ఈవిడ దొరికిపోయారు. ఈవిడిని ఖచ్చితంగా నామినేషన్లో మళ్ళీ రిపీటెడ్గా ఇదే పాయింట్ వస్తుంది. ఆయేషా గారు ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి. మొన్నే ప్రాపర్గా డిఫెండ్ చేసింది, ఇప్పుడు స్పాట్లోనే దొరికిపోయావు, ఇప్పుడే అలిగావు, ఇప్పుడే ఇండివిజువల్ అన్నావు, ఇప్పుడే గ్రూప్ గేమ్ ఆడడానికి ట్రై చేసే వాళ్ళు బాల్ లేదని అలిగావని. ఇలాంటిది కళ్ళ ముందు దొరికింది, దానికి కూడా ఈవిడ వెళ్ళి మరి ఓదార్చింది. ఇప్పుడు పాయింట్ పట్టుకొని నోట్లో పెట్టుకుని గట్టిగా సూపర్ అనిపించింది. ఇక్కడ వీళ్ళ చేతుల్లో చిక్కింది ఆవిడ, అది నా పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్లో కూడా కళ్యాణ్ కూడా బలాలు వేస్తుడు. నెక్స్ట్ తనుజ, దివ్య చూస్తుంది, ఆ పాపం దివ్య చూడు వంటకు కూర్చుంది, నేనేమో చూస్తాను అంటాడు. భరణి గారు వెళ్ళి అమ్మాయి కాడ కూర్చోవచ్చు కదా, బాగా కనెక్ట్ అయిపోయింది పాపం అని దివ్య మీద కన్సర్న్ చూపిస్తుంది. రీతు ఆ పిల్ల కనెక్ట్ అయిపోయింది పాపం, ఒక్కటే ఉంది పెద్దగా కలవట్లేదు ఆయన అన్నట్టుగా బాధపడుతున్నారు వీళ్ళు కూడా. అమ్మాయి బాగా ఎమోషనల్ అయిపోయింది దివ్య గారి సిచ్యువేషన్. నెక్స్ట్ కన్వర్జేషన్ మీకు అర్థం వచ్చేయండి. ఆయేషా, సాయి అండ్ రాము రాథోడ్తో కూర్చొని, నేను క్యాప్టెన్ అయితే ఏంటో ఈవిడ కథలు ఎన్ని వెరైటీగా ఉన్నాయండి, ఈవిడ ఏదో చేయబోతున్నారు. క్యాప్టెన్ అయితేనంటే ఈవిడ అసలు మామూలుగా లేదమ్మా, ఎక్కడ ఎవరిని లేకున్నా అంత డామినెన్స్ నాకు ఉంటుంది, ఎవరికి లేనంత డామినెన్స్ నాకు ఉంటుంది, డామినేట్ చేస్తాను అందరినీ, ఎవరితో చూపించాలో ఆ డామినేషన్ కూడా నాకు తెలుసు. అంటే నేను పంతం పడతాననే సెన్స్లో ఏదో చెప్తున్నారు. క్యాప్టెన్ అయితే మామూలు కూడదని. బిగ్ బాస్కి ఇంట్రెస్ట్ ఉన్నాను, చేయండి నేను చూపిస్తే కంటెంట్ అని ఏమన్నా ఆవిడ. తర్వాత ఆయేషా, నేను కూడా పెట్టుకుంటాను, నాకు అన్న రా నువ్వు తమ్ముడు రా అని. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కన్వర్జేషన్ జరుగుతున్న టైంలో రాము రాథోడ్తో సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ టైంలోనే నేను కూడా రిలేషన్స్ పెట్టుకుంటాను, నువ్వు అన్నరా, నువ్వు తమ్ముడురా, నువ్వు ఇదిరా అని లోపలే తనుజ గారు అలా నడిచిపోతూ ఉంటే సడన్గా నువ్వు అక్కరా అనేసి అంటది ఈవిడ. ఆయేషా అక్క అంటే నేను అక్కనా, అక్క అంటారా నేనంటే ఆవిడ నవ్వుతూ పోతారు. సిచ్యువేషన్ తగ్గట్టు ఈవిడ అనేది కూడా ఆవిడ రిలేషన్స్ పెట్టుకుని ఆడుతున్నాను అనేటట్టుకంటే అప్పుడు ఆ మూమెంట్లో ఈవిడ వెళ్తూ ఉంటారు బాత్రూమ్కి. నువ్వు అక్కరా, నువ్వు అక్కనా, ఓకే నవ్వుకుంటూ తనుజ గారు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఆయేషా అక్క అనేస్తా నేను తనుజ అన్నట్టుగా అన్నది. సాయి ఆయేషాతో మాట్లాడతారు. అక్కడ సాయి కూడా ఉంటారు, రాము సాయి ఉంటారు. సాయి ఏమంటారంటే, మార్నింగ్ ఇష్యూ అయింది భరణికి ఇమాన్యుయల్కి, నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అదే విధంగా ఆయనకి కూడా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా జరిగింది అనగానే అవునా అని విన్నది. తర్వాత ఆయేషా, నేను కిచెన్ టీంకి ఇంకా బోర్ కొడుతుంది, నాకు కుకింగ్కి వెళ్తా. అది 2 ఒకటే, కుకింగ్ వేర్రా, అది వంటలతో మీదరా అనేసి అన్నారు.
ఎందుకు వెళ్తానన్నారు నాకు అనిపిస్తుంది అంటే అక్కడైతే కొంచెం ఎక్కువ ఇష్యూలు ఉంటాయి, ఎక్కువ గొడవలు ఉంటాయి, అక్కడ కొంచెం కంటెంట్ ఎక్కువ వస్తుంది అనేసి అనుకుంటున్నట్టున్నారు. లేదా కిచెన్ దగ్గర అంటు దోమ దగ్గర ఆ కంటెంట్ అయిపోయింది, ఈవిడ ఫ్రెష్ కంటెంట్ స్టార్ట్ అవ్వాలంటే కిచెన్లోకి వెళ్ళాలి, వంట దగ్గరికి వెళ్ళాలని ఈవిడ అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు దివ్య గారితో మాధురితో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురితో కలిసి డిస్కషన్ జరుగుతూ ఉంటే దివ్య గారితో అంటారు, మాధురి గారు దూరంగా ఉంటారే, వెళ్ళి దివ్య మాధురి గారితో మాట్లాడొచ్చుగా పవర్ గురించి. ఈవిడ వెళ్ళిపోతుందని ఆవిడ ఫిక్స్ అయిపోయింది. ఈవిడ వెళ్ళిపోతుందానికి కాపాడడానికి ఈయన ఫిక్స్ అయిపోయాడు. ఆవిడ దగ్గర ఉన్న పవర్ ఏంటి, ఆమె ఎలిమినేషన్లో ఉన్నదాన్ని కాపాడడానికి. ఆ పవర్ ఏమన్నా ఇప్పుడు ఉందంటే ఆ పవర్ ఎత్తిపోతల పథకం అయింది. ఆవిడ పవర్ పోయింది. దట్ మీన్స్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ ఫర్ నెక్స్ట్ వీక్. బిగ్ బాస్ కూడా మేబీ ఇదంతా వల్ల నెగిటివ్ అవుతుందని ఆలోచించారు ఏంటో, ఆ పవర్ ఈరోజు పోయిందంట. అది రేపు తెలుస్తుంది మీకు. ఏదో జరగబోతుంది, బిగ్ బాస్ ఏదో చేయబోతున్నారు ఈ సీజన్ని. సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్. అది ఎందుకు చేయబోతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏమైనా అలిగేషన్స్ వస్తున్నాయని ఏమైనా చూస్తున్నారో ఏంటో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ పవర్ అయితే పోయిందంట. అది మీకు క్లారిటీ ఇస్తా. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇక్కడ చెప్పేదానికంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఆ స్టోరీస్ చెక్ చేయండి, ఫాలో అయ్యి. ఫస్ట్ కామెంట్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆవిడ దగ్గర పవర్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి అడగొచ్చు కదా అనేసి దివ్యాని అడిగితే దివ్య ఏమంటుందంటే నాకైతే ఇష్టం లేదంటది. సూపర్ అనిపించింది నాకు. అట్లా ఇష్టం లేదు నాకు ఆవిడని అడగడం, నాకేం ఇష్టం లేదు. పవర్ గురించి ఏం మాట్లాడలేదు ఆవిడ, క్యాలిక్యులేషన్స్ ఆవిడకుంటాయి కదా, నేను అడగను. మరి అడగనా నేను ఒక మాట అంటే ఆయన అడగతానని ఒక వద్దనింది. గుడ్ దివ్య గారు. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు డన్ అంటే తీసుకొస్తా అనేసి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది తెలుసా, వీళ్ళందరూ కలిసి రమ్య గారికి పెద్ద ఇష్యూ చేసి పెట్టారండి. ఆవిడకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేస్తున్నారు అందరూ. మాధురి, సంజన మీరు డన్ అంటే తీసుకొస్తా, ఐస్ క్రీమ్ వేసుకొస్తా, స్కూప్ తినేయండి, ఏం కాదు, వద్దు అనేసి అనుకుంటానే తీసుకొని తినేసారు ఐస్ క్రీమ్. ఆ తినేటప్పుడు డైరెక్ట్గా రమ్య వచ్చి చూసేసింది. ఆవిడ ఎక్స్ప్రెషన్ పాపం రమ్య గారు చూస్తే నాదేనా చెప్పండి, నాదేనా అంటే మాధురి వేసుకొని వచ్చిందనేసి డైరెక్ట్గా చెప్పేసింది ఆవిడ మీద. ఈవిడ వెళ్ళేసి వెళ్ళి కూర్చొని మాట్లాడతా, నాదే, నేను ఎంత ఐస్ క్రీమ్ మిగిలేసిపోయానో నాకు తెలుసుగా, ఏంటి వీళ్ళు, ఏం అనలేదు, రెస్పాండ్ అవ్వలేదు ఇంకా అని సాయి అంటే, కానీ నీ కళ్ళలో తెలిసిపోతుంది నీ కోపం అదంతా. అంటే నామినేషన్ దాకా తీసుకొస్తారేమో అనిపిస్తుంది ఆవిడ. మొత్తం మీద తినడం తప్పు, ఇంకా కామెడీకి చేసేస్తున్నాను. అందరూ తినదే, నేనేమో తనుజ గారు తిన్నారు, రీతు తినింది, ఆ తర్వాత దివ్య తిన్నారు, డిమాండ్ పవన్, వీళ్ళు ఇంక తిన్నోళ్ళే లేరు, అందరూ తినేశారు. అదే మాట అంటున్నారు సంజన, ఆల్రెడీ తిన్నాము, నిన్న చాక్లెట్ తిన్నాము, నిన్న తర్వాత రెడ్ వెల్వెట్ మీద నాకు కొంచెం ఇష్టం కానీ మిగతా ఏమి ఇష్టం లేదని నిన్న తిన్నవని చెప్తున్నారు, నూడిల్స్ తిన్నారంట, ఇంకా తప్పదు. నెక్స్ట్ జరిగి రమ్య, బాగానే ఆడుతున్నావు, సాయి అడుగుతున్నావు, నేను పర్లేదా బాగానే ఆడుతున్నానంటే బాగానే ఆడుతున్నాను, బాగానే పర్లేదు, నువ్వు బాగానే ఆడుతున్నావు. ఇక కళ్యాణ్ ఇమానియల్తో డిస్కషన్ జరిగింది. ఇంత పెద్ద డిస్కషను, అన్ని ఆనిముత్యాలు నెక్స్ట్ లెవెల్. ఇది నాకు తెలిసి ఎపిసోడ్లో 1-2 పాయింట్స్ వేస్తారు, కానీ మాట్లాడిన ప్రతి పాయింట్, వీళ్ళిద్దరి మధ్యలో వయసు వర్స జరిగిన ప్రతి పాయింట్ వజ్రాలు లాంటి పాయింట్లు, నెక్స్ట్ లెవెల్ కాన్వర్జేషన్. ఏం కాన్వర్జేషన్ అంటే కళ్యాణ్ ఇమానియల్ది బయట కూర్చొని ఇమానియల్తో కళ్యాణ్ ఏమంటారంటే, నామినేషన్ చేసే టైంకి చేయలేకపోతున్నా డార్లింగ్ అని ఓపెన్ అయ్యాడు. రాము రాథోడ్ నిన్న నైట్, మీరు అర్ధరాత్రి గోసుకొస్తులు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, చూడకపోతే ఇది అర్థం కాదు. నిన్న నైట్ రాము రాథోడ్ కళ్యాణ్తో చాలాసేపు మాట్లాడుతాడు, కళ్యాణ్ కూడా తనుజ రిలేటెడ్గా చాలాసేపు మాట్లాడుతాడు పొగుడుతూ. ఆ డిస్కషన్లో రాము రాథోడ్ ఏమంటారంటే, ఈ నామినేషన్స్ చేయాలంటే ఇబ్బంది ఉంది, అందుకని కనెక్షన్స్ తగ్గించేసాను, అందరికీ దూరం అయిపోతున్నాను అనేసి చెప్తాడు. కళ్యాణ్ నన్ను క్వశ్చన్లు అడుగుతున్నాడు మళ్ళీ, నువ్వు రీతు అని తనుజ ఉంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తే ఇట్లాంటి ఎవడు అడిగాడు, మనోడు చిన్నవాడు కదా, ఎన్ని అడుగుతున్నాడు అని స్టార్ట్ చేశాడు. ఇమానుయల్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంకో మాట, వాడు ఇప్పుడు నేను ఆయేషా ఉన్నాము, రాము రాథోడ్ అనేది కొంచెం ఫన్నీగా ఉంది. వాడు మరీ దారుణంగా ఇప్పుడు నేను ఆయేషా ఉన్నాం అంటే రాము చెప్తున్నాడు, రాము ఆయేషా ఉంటే మేమిద్దరం చూడు ఒకరికొకరు ఏమైనా టాస్క్లో హెల్ప్ చేసుకోకపోయినా మేమేం ఫీల్ కావు, అతను ఆవిడ ఫీల్ కాదు, నేను తప్పు చేస్తే ఆవిడ తప్పు చేసి నేను చేస్తాను, పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఇంత పెద్ద కనెక్షన్ లాగా ఆ కనెక్షన్ని మనందరి కనెక్షన్స్తో కంపేర్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు, నాకు నవ్వు వచ్చింది అన్నట్టుగా కళ్యాణ్ చెప్తాడు. ఆల్మోస్ట్ ఇదే మీనింగ్ వచ్చినట్టుగా. నాకు అదే అనిపించింది నైట్, ఇదేంటో ఆయేషా జీతంది కంపేర్ చేస్తున్న అందరితో పాటు, ఇది నిన్న వచ్చింది అందరికీ అంత క్లోజ్ అయిపోయారని. ఈ పాయింట్ మీద గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానుయల్, అందుకా ఉండట్లేదా మనోడు క్లోజ్గా, నామినేషన్ రీజన్స్ ఈ బాండింగ్స్ వాళ్ళు ఇబ్బంది అవుతుందని ఉండట్లేదా, ఆహా కళ్యాణ్ వాడు ఇండైరెక్ట్గా ఫేక్గా ఉండాలి అంటున్నాడన్నా. వాడు ఏమంటున్నాడంటే, ఎంత మంచి రిలేషన్ ఉన్నా కూడా ఫేక్గా ట్రై చేయండి, కానీ డైరెక్ట్గా పద్ధతిగా మీరు నిజంగా ఉన్నోళ్ళు ఉన్నట్టుగా రిలేషన్స్తో ఉండొద్దు అన్నట్టుగా అంటున్నట్టు నాకు అర్థమైందనా. అంటే ఇమానుయల్, అది కనపడిపోద్దిరా కళ్యాణ్, జనాలు పిచ్చోళ్ళు కదా, ఇండైరెక్ట్ ఫేక్గా ఉంటే కనపడిపోద్ది కదా, ఆడెందుకు అట్లా అంటున్నాడు, అది ఎట్లనే కనపడిపోద్ది. కళ్యాణ్, అదే చెప్పానా, నాది పవన్ రీతుది, నేను అది కూడా చెప్పాడు నైట్, నాది పవన్ది రీతుది, మా ఇద్దరికి ఇష్యూ లేని, మా ముగ్గురికి నేను నైట్ కూడా చెప్పా, క్యాప్టెన్సీ టాస్క్లో చీట్ చేయలేదు అన్నట్టు ఇది ఒక రూల్ అని, ఇది ఒక ప్రూఫ్ అని.
నాది పవన్ది రీతుది మా ఇద్దరికి ఒక ఇష్యూ చేయింది క్యాప్టెన్సీ టాస్క్లో. ఆ తర్వాత మీకు కనెక్షన్ ప్యూర్గా కుదరట్లేదని కూడా చెప్పాను. పెద్దగా మాట్లాడుకోవట్లేదు మేము, అంత ర్యాపో కుదరట్లేదు. అందరికీ ఆ కోపం అయితే నాకు ఉంది, అది కూడా చెప్పానన్న వాడికి అర్థం కావట్లేదు. తర్వాత ఇక్కడ ఆయేష గురించి మాట్లాడారయ్యా కళ్యాణం. అన్న ఆయేష ఇందాక ఏమైందంటే ఇలా అన్నది, ఏమన్నదంటే ఆయేష ఆవిడ కొంచెం ఓవర్ అండి, 100% ఓవర్. ఆవిడ ఎంతో ఏ ప్లాన్ వేసుకున్నారో అన్నీ ఓవర్ చేస్తున్నారు, చాలా ఓవర్ చేస్తున్నారు. కళ్యాణ్ అనిందంట, ఏమైందంటే అనింది కదా, నేను కూడా చూసాలే, అన్నీ ఆవిడ నోరు జారేస్తున్నారు, క్లియర్గా జారేస్తున్నారు. ఎవరికైనా కాలద్ది బట్టలు తీసుకుని వెళ్తున్నాడు. రీతు చౌదరి రిక్వెస్ట్ చేసిందంట, అది ఎపిసోడ్లో చూస్తున్నాం. సరే, ఎందుకంటే ఇతను లాండ్రీ డ్యూటీలో మొన్నటిదాకా ఉండేడు కాబట్టి అది అలవాటు, కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు అందరూ. రామరాతోడు ఫస్ట్ చాలా మందికి హెల్ప్ చేశారు, సంజనాకి వీళ్ళకి. సో అది హెల్ప్ చేస్తే అది కొంచెం ఐరన్ చేయాలరా ప్లీజ్ హెల్ప్ చేయాలంటే సరే అని అవి తీసుకెళ్తున్నాడు చేతిలో పట్టుకుని. వెళ్తుంటే ఏంటి అంటే ఐరన్ మ్యాన్ అనింది. ఐరన్ మ్యాన్ అంటే లేదు రీతు అడిగితే తీసుకెళ్ళాలంటే రాయితే నువ్వు కూడా రా అనిందంట. ఐరన్ మ్యాన్ అంటే సరే నువ్వు కూడా రా ఐరన్ చేద్దాం అన్నట్టుగా పిలిచాడు కామెడీగా. నేను ఇక్కడికి వచ్చింది వేరే వాళ్ళ బట్టలు ఐరన్ చేయనాడు కదయ్యా అని. ఇది మరి చూకుమనే మాటలు ఇవన్నీ. అవతల చేస్తున్నాడు, అవతల ఫ్రెండ్షిప్ ఏదో చేస్తున్నాడు, వదిలేయాలి. కానీ వేరే వాళ్ళ బట్టలు చేయడానికి నేను రాలేదయ్యా అనేసి అనింది. అది కూడా ఇతను కనిపించింది, ఏంటి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది అన్నట్టుగా. అలా చెప్పి తర్వాత కంటిన్యూషన్ ఏం జరిగిందంటే, ఫస్ట్ నుంచి నేను లాండ్రీ మ్యాన్ అమ్మ అని చెప్పి వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఆవిడ అలా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఇమాన్ వెళ్ళానంటే బాండింగ్స్ అనేసి ఎవరైతే అన్నారో నెక్స్ట్ వీక్ అందరూ బాండింగ్స్లోకి వెళ్తారా చూస్తూ ఉండు. అదే జరిగేది, ఆల్రెడీ వచ్చేసినాయి అని కళ్యాణ్ స్టార్ట్ చేసిన. అన్నా ఆల్రెడీ వచ్చేసినాయి అన్న, నిన్న సాయి టీంలో వద్దు అన్నందుకు ఆయేష ఫీల్ అయింది. ఎందుకు ఫీల్ అయింది? బాండింగ్స్కే కదా, నమ్మకం పెట్టుకోవడం బట్టే కదా, వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి కదా, అది కూడా బాండింగే కదా. మరి నేను ఎందుకు ఫీల్ అయింది? ఒక చిన్నదానికి ఫీల్ అయింది ఆవిడ. ఆ తర్వాత ఏం జరిగింది, 2 రోజుల నుంచి నీ గేమ్ నీకే క్లారిటీ వస్తుంది. ఆవిడ గేమ్ ఆయేష రిలేటెడ్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2 రోజుల నుంచి నీ గేమ్ నీకే క్లారిటీ లేదు. నీ గేమ్ అంటే ఆయేష గురించి ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, అక్కడ ఆవిడ కోట్ చేసి మాట్లాడుతున్నాడు. నీకే క్లారిటీ లేదు ఆయేష. క్లారిటీ లేదు, నువ్వేమిస్తావు ఇక్కడ క్లారిటీ 1 అవర్ చూసి, ఇంక మామూలుగా కాదు అది. నీ గేమ్ నీకే క్లారిటీ లేదు, బయటికి చూసేసి వచ్చి 1 అవర్ చూసి నువ్వు మా అందరికి ఏం క్లారిటీ ఇస్తావని. పర్ఫెక్ట్, నువ్వు చేసినయే నువ్వు చెప్పాలి, నువ్వు మాకు చెప్పినయే నువ్వు చేయలేకపోతున్నావు, అన్ని కాంట్రడిక్టింగ్ జరుగుతుంది. ఇదే కళ్యాణ్ అంటుండు, పర్ఫెక్ట్. ఇంకా తర్వాత ఏమన్నాడంటే ఇమానుయల్ సాయి ఎలా అనిపిస్తుంది, సాయి ఆట ఎలా అనిపిస్తుంది అంటే వన్ గేమర్ అన్న, ప్లాన్తో వచ్చాడు, ప్లాన్తో ఆడుతున్నాడు, అమ్మో తెలివైనడు అన్నట్టుగా అంటున్నాడు, గేమర్ అన్నట్టుగా. తర్వాత కళ్యాణ్ అన్న రమ్యకి క్లోజ్ కాదన్న, రమ్యకి సాయి క్లోజ్ కాదు, ఆయేషానే క్లోజు. కానీ గేమ్ బయట విన్ కోసం ఆడాలి కాబట్టి ఆయేషానే తీసుకున్నాడు. అంటే తను గేమర్ అని చెప్తున్నాడు సాయికి ఆయేషానే క్లోజ్. కానీ ఆయేష వీక్ అని తనకు తానే అనుకునిందంట, చెప్పిందంట ఒకసారి. అందుకని సాయి నువ్వే వీక్ అన్న తర్వాత నాకెందుకు అనేసి రమ్యతో సెలెక్ట్ చేసుకున్నాడు స్టార్టింగే. సో అతను గేమర్ అన్న, ఫ్రెండ్ గిండు అని ఏం చూడలేదు, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా చూస్తున్నాడు, తెలివిగా ఆడుతున్నాడు అన్నట్టు చెప్పాడు. గుడ్. తనకు తానే వీక్ అని చెప్పినసరికి తీసుకోలేదన్న, తను గేమ్ లాగా ఆడుతున్నాడు అంటే గట్టిగా చెప్పాడు సాయి, నాకు బాగానే అనిపిస్తున్నాను. తర్వాత కళ్యాణ్ అన్న వచ్చిన రోజు పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చింది కదన్నా, ఇండివిజువల్గా ఆడతానన్నది, బాల్ గురించి అక్కడే కదన్నా ఫైట్ చేసింది, తను చెప్పిన మాటలు చెప్తాను ఇక్కడ. ఇండివిజువల్ క్యాప్టెన్ కంటెండర్స్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఆవిడ గ్రూప్గానే డిస్కస్ చేసి గ్రూప్గానే అంత గ్రూప్గానే అయ్యారు కదన్నా. ఆవిడ కూడా బాండ్స్ పెట్టుకొని అంటుంది, సపోర్ట్ కోసం అన్న అనేసి ఎవరిని పిలవాలో వాళ్ళనే భరణి అని పిలుస్తుంది. మరి అది ఎందుకు పిలుస్తుంది అన్న? మైండ్లో అంతున్నప్పుడు ఇది పాయింట్, నేను చెప్పిన పాయింట్ కూడా అదే. నువ్వు అన్నదానికి, నువ్వు ఏడ్చిన దానికి, నువ్వు బాధపడడానికి మనకేం ప్రాబ్లం లేదు. ఇవన్నీ నీ దగ్గర నెగిటివ్స్ పెట్టుకొని మిగతా వాళ్ళని నువ్వు అదే పాయింట్స్ ఎత్తి చూపించావు. ఈ కళ్యాణ్కు అదే అన్నాడు, నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్లు ఇస్తే నువ్వు ఎమోషనల్ అయ్యావు, నువ్వు ఇది చేసావు, ఇండివిజువల్ గాడేవని, అది ఎలా వర్కౌట్ అవుతుందన్న బాండ్లు వద్దంటే. ఆవిడ చేసినవి ఆవిడ కూడా అదే చేస్తున్నారు కదా, స్పాట్లో వచ్చి 2-3 రోజులకే. ఇక్కడ కూడా చిక్కిపోయింది ఆవిడ. సో వెరీ సూన్ నేను కూడా నామినేట్ చేస్తాడు. పెద్ద ఇష్యూలు అయితే అయ్యాయి తట్టున్నాయి, ఆయేష అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా, అండ్ ఆయేష అండ్ తనుజ రిలేటెడ్గా ఆవిడ కూడా దొరికిపోయారు, ఇద్దరికి దొరికిపోయింది ఆవిడ. నెక్స్ట్ జరిగి నాకు ఇండివిజువల్, నాకు ఒక్కని కాదు అంటే అవ్వదు కదా. ఇక్కడ ఆవిడ వచ్చి నేనే ఇండివిజువల్, నా ఒక్కని కాదంటే అవ్వదు కదా. అందరిని అడుగుతున్నారు కదా, ఆవిడ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇమానుయల్ వాళ్ళే రియలైజ్ అవుతారా. ఆ పిల్లకి కూడా చెప్పా, మనకి తెలియకుండా సపోర్ట్ తీసుకుంటామమ్మా, అది వేరు, వస్తుంది ఆ బాండింగ్ వస్తుంది. ఆ పిల్లకి కూడా నేను చెప్పాను రా. కళ్యాణ్ నిన్న ఆ ఏడుపు ఏంటన్నా, ఆ ఏడుపు ఏంటి, అది ఓకే, బట్ అంతలా ఏడ్చింది ఏంటి, ఆవిడ ఎమోషనల్, ఆవిడ ఎట్లా ఏడుస్తుంది అనే పాయింట్ కళ్యాణ్ కూడా తీశాడు. అందరికీ అర్థమై ఉంటుంది. అది ఫుల్ నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ ఆయేష గారు. అది ఈరోజు నైట్ రాబోతుంది చూడండి, ఏంట్రా ఆవిడ ఎంత ఏడ్చారని.
నెక్స్ట్ ఇమాన్యుల్, ఇంకా అర్థం చేసుకోవాలి రా వీళ్ళని, ఇంకా అర్థం చేసుకోవాలి, టైం పడుద్ది. నిఖిల్ది కళ్యాణ్ ఏమంటున్నా, వీళ్ళు చెప్తున్న మాటలు ఎందుకన్నా పట్టించుకుంటున్నారు వీళ్ళు, డెమాన్ కానీ రీతు కానీ వీళ్ళందరూ, భరణి గారు కానీ రీతు తనుజ కానీ ఎందుకు పట్టించుకుంటున్నారు? వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఆయేషా చెప్పింది అని ఫ్రెండ్షిప్ దూరం పెడుతున్నారన్న వీళ్ళు. ఆవిడ నిజం చెప్పింది అబద్ధం చెప్పింది ఎవడో తెలుసన్నా? పర్ఫెక్ట్ పాయింట్లు ఇవన్నీ. ఇమాన్యుల్ ఇక్కడ అదే చేస్తున్నారా, బాండింగ్స్ పక్కన పెట్టేస్తున్నారు. దానికి కానీ పర్ఫెక్ట్గా తప్పులే ఉన్నట్టు సర్దిద్దుకోవాలి, కానీ దాని బాండింగ్స్ పక్కన పెడతామంటున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత అది రాంగ్, జనాలకి వేరేగా వెళ్తుంది కదా. వీళ్ళు చెప్పేసరికి పక్కన పెట్టారనే ఫీలింగ్ వస్తుంది కదా. నెక్స్ట్ వీక్ నామినేషన్ అదే చేసిన వేస్తారు వాళ్ళు. ఇది నా పాయింట్. నువ్వు నేను చెప్పిన తర్వాత చేసిన 2 రోజులు ఫేక్గా ఉన్నావా అని, అది కూడా తలకాయ అయిపోయి మళ్ళా. తర్వాత సరికి కళ్యాణ్, రాముని ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తారన్న, ఇప్పటికీ విరుద్ధంగా అయ్యాడు. నాకు అర్థం కాలేదు ఏంటో వీళ్ళు ఏమి ఎక్కిస్తున్నారో తెలియదు. నాకు తెలిసి రాముకి ఇంత ఎక్కించినట్టు ఏం లేదు, కానీ రాము వీళ్ళందరినీ అనేది బాండింగ్స్ గురించి అనేది నెగిటివ్గా పోయింది అని అనుకొని నేను బాండింగ్స్లో వెళ్ళని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన కూడా ఉండింది అదే, సంజన గారితో క్లోజ్గా ఉండే, భరణి గారితో క్లోజ్గా ఉండే, సుమన్ శెట్టితో క్లోజ్గా ఉండే, తనుజ గారు అక్క అని తిరిగి, ఇమాన్యుల్తో అన్న అని తిరిగి ఆయనే బాండింగ్లు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ చెప్పేసరికి ఆయన క్వైట్ నాకు ఎందుకు లేరు అనేసి కొంచెం అగెనిస్ట్గా మాట్లాడుతున్నట్టు తెలివిగా. కళ్యాణ్, నాకు ఆయేషా ట్రై చేస్తుంది కొంచెం అనిపిస్తుంది అన్న, నాకేదో పెట్టాలి, నాకు కొంచెం ఇష్యూలు క్రియేట్ చేయాలి అన్నట్టుగా ఒకటి వస్తుందన్న. నువ్వు గుట్టు ఇవ్వనా? ఇప్పుడు నేను ఎందుకు గుట్టిస్తా? ఏదో క్వశ్చన్లు అడుగుతుందంట, అది నేను ఎందుకు ఇస్తాను? నాకు గుట్టు ఎందుకు ఇస్తా? నేను తిన్నగా చెప్తాను ఆన్సర్లు. అట్లా అడిగితే ఎందుకు అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు నాకు తెలీదా? నేను ఇవ్వను, తెలిసిపోద్ది అడిగే క్వశ్చన్ బట్టి. సగమే చెప్తాను ఆన్సర్, నువ్వేమైనా అనుకో. అంటే నేను తెలుగుగా బిహేవ్ చేస్తున్నాను, ఆవిడ అడిగేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఆవిడకి ఎట్టు చెప్పాలో అట్ట తింగరగానే ఆన్సర్ చెప్తున్నాను అడిగి చెప్తున్నాను. కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వట్లేదు ఆవిడకని, నాకు అర్థమైందని. కళ్యాణ్ గారు అందరికి వెయిట్ ఇచ్చేస్తారా? అవును రా, వాడు అందరికి వెయిట్ ఇచ్చేస్తాడు, అందరిని బదులు ఆడేస్తారు, అక్కడే ప్రాబ్లం అయిపోయిందిరా. తర్వాత కళ్యాణ్, ఎవర్రా వీళ్ళు? ఇది బాగా అనిపించింది నాకు. అసలు ఎవర్రా వీళ్ళు? మన పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ? వాళ్ళు మీ మంచి గురించి చెప్తారని మీరు ఎందుకు అనుకుంటారా? వాళ్ళ గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు కదరా. ఇది నిజంగానే పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ మాట. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు నిజంగా నీకు మంచి కోసం ఎందుకు చెప్తారు? వాళ్ళ గేమ్ కోసం వీళ్ళు నీతో కాన్ఫ్రంటేషన్ దిగుతారు, వాళ్ళ గేమ్ కోసం నిన్ను పొగుడతారు తప్పించి వాళ్ళు నీకు మంచి చేయాలని ఎందుకు అనుకుంటారు? నెక్స్ట్ కళ్యాణ్, సుమన్ అన్నకి మాత్రం క్లారిటీ ఉంది. రాముకి మాధురి గారు ఎక్కిచ్చేసారన్న బాగా, నువ్వు సూపర్ రా, నీకు బాండింగ్స్ లేవు అది ఇది అన్నారు. ఏంటన్నా అట్టనింది? ఆ బ్రో డాడీ ఎవరు, తమ్ముడు ఎవరు, అక్క ఎవరు, అన్న ఎవరు, ఎన్ని ఏందన్నా? ఆవిడ ఎందుకు చెప్పిందన్నా? కావాలని చేస్తున్నారన్న వాళ్ళు. పర్ఫెక్ట్. నెక్స్ట్ సుమన్ అన్నకి మాత్రం క్లారిటీ ఉందనంటే, అవును సుమన్ అన్నకి మంచి క్లారిటీ ఉంది, ఎవరు చెప్పిన వెండి ఆయన మన మామూలు కదా, ఆయన అది దాన్ని పొగుడుతున్న టైంకి సుమన్ అన్నట్టు వస్తాడు. 100 ఏళ్ళన నీకు ఇప్పుడే అనుకున్నాం అనగానే అటు పోయేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, బాగుంటుంది సుమన్ అన్నది కూడా. కళ్యాణ్, ఇందులో బాగా తెలిసిపోతున్న స్ట్రాటజీతో వచ్చింది మాత్రం రమ్య అన్న. ఈ క్లియర్గా తెలిసిపోతుందంటే, అప్పు ఇతని మీద కార్నర్ చేయడానికి వచ్చిందని ఏమన్నా అర్థమైందా కళ్యాణ్కి అనుకుంటే, అతను చెప్పిన పాయింట్ వేరే. పవన్ది రీతుని పోక్ చేస్తున్నాను, అది కూడా నిజమే. పవన్ని రీతుని పోక్ చేయడానికి ట్రై చేస్తున్నాను, గట్టిగా ట్రై చేస్తుంది. అది నిన్న కూడా నాకు అర్థమైందని. నేనేమైందంటే, బెడ్రూమ్లో ఉండి రీతు, పవన్ లేడు కదా, ఏది డెమాన్ పవన్ లేడా? అట్లయితే అందరూ అన్నయ్యలే ఇక్కడ. డెమాన్ పవన్ అన్నయ్య నాకు అంటుంది, రీతు లేదు కదా ఇక్కడ, రీతు లేదు కదా బెడ్రూమ్లో ఉన్నా, రీతు లేకపోతే డెమాన్ పవన్ నాకు అన్నయ్య అంటుందంట. రీతుని పోక్ చేయడం కోసం, రీతుని ఇబ్బంది పెట్టడం కోసం, రీతుని బాధ పెట్టడం కోసం డెమాన్ పవన్తో క్లోజ్గా మాట్లాడుతున్నాను సెన్స్లో అనేది, అంటే ప్లాన్తో వచ్చిందన్న అనేసి కళ్యాణ్ అంటున్నాడు. నెక్స్ట్ కళ్యాణ్, నిన్న సుమన్ అన్న కూడా నేను విన్నాను, అది విన్నాను అంటాడు. ఇమాన్యుల్ సూపర్ మాస్టర్ మైండ్. ఇమాన్యుల్కి ఎవ్రీథింగ్ తెలుసు. తనుజ గారితో ఇమాన్యుల్ గొడవ వేసుకున్నది కూడా నాకు తెలిసి తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారనే గొడవకి సిద్ధమవుతున్నారని క్లియర్గా నాకు అనిపిస్తుంది. టార్గెటెడ్ గేమ్ ఆడదాము, ఎందుకంటే తను ఆడడంలో తప్పేలేదు. ఎందుకంటే తను కూడా టాప్ 3 టాప్ 4లో ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ. తనకి తనుజ గారు పాజిటివ్గా ఉన్నారు, తనుజ గారితో ఆయేషా అనే తెలివైన అమ్మాయి వచ్చి ఫైట్ చేస్తుందంటే ఇమాన్యుల్కి అర్థమైంది అని మొన్నే చెప్పా. ఈరోజు ఫుల్ క్లారిటీ ఇమాన్యుల్ ఇచ్చాడు, నాకు అర్థమైపోతుందని. ఇమాన్యుల్ చెప్పిన దాన్ని బట్టి తనుజ గారితో కాన్ఫ్రంటేషన్ చేయడానికి ఇమాన్యుల్ రెడీగా ఉన్నాడు. ఇంకో క్లారిటీ వచ్చిన సిచ్యువేషన్ అంటే ఆయన ఏమన్నా తెలుసా, బయట చూసి వచ్చారా మనకు మంచిగా ఉంటున్నారంటే, ఎందుకంటే బయట మనం పాజిటివ్గా ఉండాలి. ఫుల్ క్లారిటీ, బయట పాజిటివ్గా ఉంటేనే మంచిగా ఉంటారు. మాధురి గారు తెలివైన వాళ్ళని తెలుసు, తనుజత అమ్మ నువ్వు క్లోజ్గా ఉంటూ తనుజ గారితో బాగుంటున్నారు, ఎందుకుంటున్నారు? నిఖిల్ నాయర్ తనుజ గారితో ఎందుకుంటున్నారు? అది ఆయనకి అర్థం కాదు. క్లియర్ క్లారిటీ వచ్చింది మనకి. ఇంకో మాట, అందుకే ఉంటున్నారా, బయట ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్న వీళ్ళలో వాళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళ లోపల ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళతో పెద్ద క్లోజ్గా లేరు, కానీ మనతో ఉంటున్నారు, బయట పాజిటివ్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. అంటే సుమన్ అన్న, నాకు నేనే గుర్తొస్తున్నాను ఇటు చెబుతుంటే, నాకు కూడా అట్లానే రమ్య చూసి ఫుడ్ నాకే ఇచ్చిందా అంటే, రమ్య కూడా నన్ను కావాలనే తీసుకున్నది అన్నట్టుగా చెప్తే, అది కావాలని తీసుకున్నది, అది నాకు అర్థమైంది. అది తెలివైన గేమ్.
ఆయనకి పాజిటివిటీ ఉంది, ఆయనతో బాగుంటుంటే బాగుంటుందని తీసుకున్నది ఆయనకు కూడా అర్థమైంది అన్నట్టుకుంటే ఆ మ్యాటర్ నన్ను కూడా అలాగే తీసుకున్నది అన్నట్టు అంటే ఇమానుయల్ అట్లా కాదు, నిన్ను కొంచెం జెన్యున్గా తీసుకున్నది అన్న అనేసి అంటాడు. ఇమానుయల్ అయిపోయిన తర్వాత సుమన్ రమ్య అయిపోయిన తర్వాత ఇమానుయల్ ఏమంటాడు, స్టేజ్ మీద కూడా నీ పేరు చెప్పిందన్న, సంజన పేరు నీ పేరు అంటే అమ్మాయి చెప్పింది, నీది కొంచెం జెన్యున్ లాగే ఉందిలే అంటాడు. తర్వాత ఇమానుయల్ మనతో బాగున్నారని గేమ్ అబ్జర్వ్ చేయకుండా ఉండకూడదు, గేమ్ అబ్జర్వ్ చేయాలా, ఎవరితో గొడవ పడుతున్నారు, టార్గెట్ చేసుకుంటున్నారని చూసుకోవాలి. ఇన్ని మాటలున్నాడు. ఇమానుయల్ అర్థం చేసుకున్నాడా తనుజ టాప్లో ఉందని, అందుకనే తనుజతో గొడవకి ఇతనే సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే గొడవ పడితే ఇతను కూడా పైకి పాకాలంటే అది ఈజీ టార్గెట్, ఎవరికైనా కూడా తప్పదు. ఇమానుయల్ సుమన్ అన్న ఈ వారం హీరో నువ్వేనన్నా, అసలు మామూలుగా లేదు హీరో అంటే కళ్యాణ్ కూడా, అవును. తర్వాత ఇమానుయల్ సంజనతో మాట్లాడతారు. సూపర్ డిస్కషన్ ఇది. సంజన గారితో మాట్లాడుతూ మార్నింగ్ జరిగిన భరణి గారి ఇష్యూ గురించి చెప్తారు. ఇలా అయిందమ్మా, ఇట్లా అన్నాడు, అదేంటి నాకు అర్థం కాల, జరిగింది చెప్తున్నాడు. మొన్నదాకా కూతురనే మళ్ళీ ఇలా అంటే టైం పట్టుద్ది కదా, మనకు టైం పట్టదా ఒకసారిగా అనవద్దు అనేసి అంటే, మొన్న సజెషన్స్ చెప్పాక మొన్న ఒకరోజు కూర్చొని 1 hour 2 hours మాట్లాడుకున్నారు. అన్న గేమ్ మార్చన్నా, నీకు ఇబ్బంది అవుతుంది చూసుకున్నా, అది ఇదని నేను చెప్పానని మీకు వీడియోలో కూడా చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఒక్కటి అడుగుతా ఇమానుయల్, ఒకవేళ అడిగన్నా అంటే, ఒకవేళ నేను ఎప్పుడైనా డేంజర్లో ఉంటే ఎవరి వల్ల కాదు, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు, నువ్వు మాత్రమే నాకు హెల్ప్ అవ్వగలవాడు అనే సిచ్యువేషన్ ఉంటే నువ్వు చేస్తావా నాకు అని అడిగాడంట. నేను మొన్నే గమనించా, ఆ డిస్కషన్ మనకు చూపిలా, ఆయన అందుకే రుద్దుతున్నాడు అనేసి అనుకున్నాను, అడుగుతున్నాడని ఇదే చెప్పేశాడు. పౌరాస్త్ర గురించి అడిగాడంట ఇండైరెక్ట్గా. నాకు అర్థమైంది మమ్మీ పౌరాస్త్ర గురించి అని అడిగేసి అర్థమైంది. సంజన వచ్చేసింది బయటకు, అబ్బో వచ్చేసింది, నాకు అర్థమైంది మమ్మీ పౌరాస్త్ర గురించి అని. అక్కడ దాకా ఆలోచించాడు చూసావా మమ్మీ అనిపించింది. న్యాయం ఉంటే అందరితో పాటు కంపేర్ చేసుకుని ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టి నీకు మా వైపు నుంచి న్యాయం ఉంటే చేస్తానన్నా అన్నట్టు చెప్పాడంట నైస్గా. ఆయన అట్లా ఆలోచిస్తాడు భరణి గారు, చిన్న తెలివి కాదు. అక్కడ చూసారా క్యాప్టెన్ వచ్చిన వాళ్ళు కాము ఉంటున్నారు వీక్ అంతా అనే పాయింట్ పట్టాడు. ఇక్కడ చూస్తేనేమో పౌరాస్త్ర దాకా వెళ్ళి ఆలోచించాడు, ఆయనకు ఒకవేళ ప్రాబ్లం వస్తే కాపాడాలి అనే సెన్స్లో కూడా సూపర్. ఇమానుయల్కి అది అర్థమైంది. సంజన అసలు నిఖిల్ నాకు మంచోడిలాగా అనిపిస్తున్నాడు, మీకు గుర్తుపెట్టుకోరా, నిఖిల్ని మనం వీడు గౌరవ్ని కొంచెం మచ్చిక చేసుకుని రైట్ అండ్ లెఫ్ట్ లాగా పెట్టుకుందాం రా, బాగా మాట్లాడదాం వాళ్ళతో, ఎందుకంటే టాస్కులు వస్తే రేపు సపోర్ట్ టాస్క్లో ఫిజికల్ టాస్క్లో వీళ్ళు మనకి వెళ్ళిపోతారు, వాళ్ళతో బాగుంటారా, నువ్వు బాగుండు నేను బాగుంటా అని ప్లాన్గా చెప్తుంది. గ్రూప్ చేసుకుందాం అన్నట్టుగా. చేసుకోండి ఇప్పుడు ముందే చెప్పేశారు చేసుకుందాం రా బాగుంటుందని. అలాగే పాదులు కలుపుతూ బాగా మాట్లాడుతున్నారు నిఖిల్తో వాళ్ళతో. అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ సిచ్యువేషన్స్ మాత్రం అలాగే కన్వర్ట్ చేస్తున్నారు ఆవిడ, మనకు ఉండాలిరా అండదండలుగా అది ఇదని. నెక్స్ట్ ఇది భలే నచ్చింది నాకు. భరణి గారు సంజన గారు చెప్పడం, భరణి గారు కోప్పడతారు మళ్ళీ వచ్చి బటర్ పోస్తారు, అది నాకు నచ్చట్లా. ఆవిడ చెప్పింది కరెక్ట్. కోప్పడి బటర్ పోయకూడదు, కోప్పడితే కోపంలాగా ఉండాలి, బటర్ పూసేవాడు బటర్ పూసేలాగా ఉండాలి. అట్టని ఇట్ట అనేది అది వర్కౌట్ కావట్లేదు, అది ఎలివేట్ అవ్వట్లేదు క్యారెక్టర్. నెక్స్ట్ జరిగి రీతు ఆయేషా ఇద్దరు మళ్ళీ గొడవ. ఈ గొడవలో నాకు ఆయేషా గారిదే తప్పు అనిపించింది. ఎందుకంటే అక్కడ నురగ ఉందంట, ఈ వాష్ చేసే కాడ నురగ పడిందంట, వాష్ చేసి పెట్టిన నురగ, ఆ నురగ కడగలేదంట రీతు చౌదరి. ఆవిడ రమ్య అని పిలిచిందంట, రమ్య అని పిలిచి ఇద్దరిని ఈవిని కూడా పిలిచిందంట మళ్ళీ, ఎందుకంటే వాళ్ళిద్దరు కిచెన్ వాషింగ్ అనమాట, అదే అంటున్నాం. ఇది పిలిస్తే ఈవిడేమన్నదంటే భరణి గారిని అడగండి, భరణి గారికి అడుగుతారు అనిందంట, అంతే రీతు. దానికి భరణి గారేంటి ప్రతిదానికి ఏంటి రీతు, ఆయేషా ఎక్కడ్రా నువ్వు ఏమైనా చెబితే వినవు, నువ్వు ఇది కూడా చెప్పాలంటే ఎలా రా, అమ్మాయిలం కదరా, మనం చేయమా ఇంట్లో కూడా భరణి చేస్తారు అంటావు అన్నిటికీ. అంత మాటలు అవసరం లేదండి. ఇది ఆవిడ కన్ఫ్యూజన్లో ఆవిడ పాప మిస్అండర్స్టాండింగ్లో అన్నారు. రీతు చౌదరి గారు బయటకు వెళ్ళి వెనక ఏడ్చారు కూడా. అది ఆవిడేమన్నారంటే ఇక్కడ నురగ ఉంది అన్నారు, ఆవిడేమనుకున్నారంటే షింక్ పైన అదే ఇక్కడ క్లీన్ చేయలేదా అన్నారంటే, ఇక్కడ అంటే కిచెన్ లోపల అదే సింక్ లోపల అని అనలా, ఇక్కడ అనేసరికి ఆవిడేమనుకున్నా ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేది భరణి గారు, అందుకని భరణి గారు చేస్తారన్నాడు. అక్కడ కాదురా ఇక్కడ ఉందిరా నురగ అనేసి చెబితే అయిపోద్ది. దానికి ఈవిడ అన్నిటికీ భరణి అంటావేంట్రా, ఇంట్లో మనం నేర్చుకోలేదా, ఇంట్లో దాకెళ్ళింది, ఇంట్లో చేసుకోమా అమ్మాయిలం కాదా, ఇవన్నీ అనవసరం అండి. ఊరికే పోక్ చేయడానికి ఓవర్ యాక్షన్ మాటలు తప్పించి ఇంట్లో దాకా వెళ్ళి మాట్లాడాల్సిన మాట ఆడరు. నురగ ఉంటే ఆ నురగ నీళ్ళని తీసుకుని ఊరకెట్టంటే కింద పడదా, నురగ అది సిమెంట్ ప్లాస్టింగ్ ఏమో చేశారు ఆడేమన్నా చెక్కి తీయడానికి. నురగ ఏముంది, ఇలా నీళ్ళు పెడితే మొత్తం నురగ కింద పడిపోద్ది, అయిపోద్ది కదా. నురగకి అవసరమా దానికి ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళి ఇంట్లో నేర్పించలేదు అనే సెన్స్లో మాట్లాడు, నేర్పించలే అలా ఇంట్లో దాకా వెళ్ళి ఇంట్లో మనం చేసుకోము ఆడపిల్లలమే కదా, ఇన్ని అవసరమా ఒక్కదానికి. ఆవిడకి పాపం ఇక్కడంటే భరణి గారు చేస్తారు కదా, భరణి గారిది అనుకున్నది, ఇప్పుడు ర్యాష్ కూడా ఆవిడే ఎక్కువ చేస్తున్నారు, వెరీ బ్యాడ్. నెక్స్ట్ జరిగి రీతు
రే నేను భరణి గారు చేస్తారా అన్నారా, దానికన్నా ముందే ఇది కూడా చేయవారా అన్నావు, పక్కనది ఏమో అనుకున్నాను. ఆవిడ క్లారిటీ చెప్తున్నాను అప్పుడు లోపల అంటే సరే దానికి అర్థమవుద్ది సింక్ లోపలనే. రీతు అమ్మ బాబోయ్, ఆవిడ ఇంకా మాట్లాడలేకపోతే అమ్మ బాబోయ్ అంటే ఆయుష అమ్మ బాబోయ్ అనేసి ఆవిడ అన్నారు. బాత్రూంలోకి వెళ్ళి క్రై, ఆవిడ ఏడుస్తున్నారు. అసలు ప్రతిసారి ఏంట్రా ఇలా అంటే కావాలనే గొడవ చేస్తుంది అంటే రీతు అలా 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 కాదు కానీ బాధ అనిపిస్తుంది, ఎందుకు చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు అనేసి బాధపడుతూ ఇప్పుడు పాపం డెమాన్ పవన్ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో క్లారిటీ కోసం అడగడానికి వెళ్తాడు. అలా నైట్దా నొరగ ఉదయాన్దా అదేంటి ఆ నొరగ, మిగతా మనం ఇంట్లో వాళ్ళు ప్లేట్లు కడుక్కున్న నొరగనా ఏంటిది అనడానికి పోతే ఆయుష పవన్ తిన్నాక కడగడానికి ఏమి అడగడానికి పోతే ఆవిడ అరిచింది అనేసి అరిచేసరికి ఇంక వచ్చేసాడు ఎందుకురా స్వామి అని. తర్వాత ఆవిడ పాపం మధ్యలో తినేది ఆపేసి వీడి మీద హట్ అయ్యి తినడం ఆపేసి మధ్యలో ఆ ప్లేట్ ఆడేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన ప్లేట్ మీద కూడా ఆయుష ఏంది పవన్ వచ్చిండుంటే తిన్నాక కడగడానికి ఏం ప్లేటు, రీతు డెమాన్ అది తినలేదు వదిలేసింది అనగానే ఆయుష అందుకేనా నువ్వు ఫైర్ అయిందా అంటే ఆవిడ తినకుండా అలిగి అన్ని చివుక్కుమని గుచ్చే మాటలు ఏందో ఇది అంటే ఆవిడ తినకుండా పోయేసరికి నా మీద ఫైర్ అయ్యావా అనేసి అనేసరికి డెమాన్ బాబోయ్ ఏంట్రా బాబోయ్ మిస్అండర్స్టాండింగా ఏంటి అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అనేసి అంటది. అక్కడ బాత్రూంలో డిస్కషన్లో రీతు సంజన గారితో ఇమానుయల్తో ఫస్ట్ డే నుంచి వామ్గానే నేను ఉన్నాను, తనే అలా చేస్తుంది, నాతో మాట్లాడాలని ట్రై చేసినా ఆవిడ మాట్లాడట్లేదు. దివ్య వచ్చి పవన్ దగ్గరికి వచ్చి అక్కడ కిచెన్లో వీళ్ళ డిస్కషన్, పవన్ వాళ్ళ గొడవలు వాళ్ళ దగ్గరికి పోబాకలేను వదిలేసి అని చెప్పిన తర్వాత పవన్ నేనేమన్నా అంటే నొరగ నైట్దా ఉదయానిదా అని తోమేక ఉందా ఏంటి అనేసి నొరగ కూడా అవ్వచ్చు కదా, ఉదయం నొరగ కూడా అవ్వచ్చు కదా అనే సెన్స్లో నేను అన్నాను. అడుగుతున్నానంటే ఆయుష నువ్వు క్లీన్ చేస్తావారా బంగారా ఎందుకురా నీకు అనేసి అన్నారు. రీతు కళ్యాణ్తో మాట్లాడుతుంది బయట సోఫాలో కూర్చొని, ఏమంటుందంటే రమ్య అని పిలిచిందిరా, సోప్ ఉంది అన్నది, తర్వాత ఇద్దరు రండి అనింది, మేమేమనుకున్నానంటే స్లాబ్ అనుకొని సరేలే భరణి గారు చేయాలి అనేసి అన్న, ప్రతి దానికి భరణి అంటావు అనేసి పెద్దగా వచ్చిందిరా. ఏం చేయాలంటే డెమాన్ వచ్చి నువ్వు తిను అనేసి బతలాడుతున్నాడు, నాకు వద్దురా అంటే కళ్యాణ్ ఏం చెప్పారంటే వెళ్ళి సారీ చెప్పరా ఇంకేం చేద్దాం, సింక్లోది అనుకున్నారా, నేను సింక్లోది అనుకోలేదురా సారీ, ఇక్కడి నుంచి ఏదంటే డైరెక్ట్గా నన్నే పిలిచి సాఫ్ట్గా మాట్లాడరా అని చెప్పు అని చెప్తే ఏం మాట్లాడతామరా అనేసి ఆవిడ మళ్ళీ చెప్పడానికి పోయినట్టుంది. అక్కడ ఏదో జరిగింది క్లారిటీ మనకు చూపించాల అయిపోయింది. నెక్స్ట్ జరిగే ఆయుష డెమాన్తో నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, పవన్ కొన్ని మ్యాటర్స్లో రావద్దు పవన్ అంటే వాంటెడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఆవిడ, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు పవన్ కొన్ని మ్యాటర్స్లో రావద్దు పవన్. గౌరవ్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఇక్కడ ఒక 20 నిమిషాలు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, క్వైట్గా ఉండదు, కొంచెం యాక్టివ్గా ఉండనట్టు చెప్తున్నారు. అది డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ లోపల నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది, చూశాను ఒక 5 hours ఫుటేజ్. దాని తర్వాత లైవ్లో క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. గౌరవ్ క్యాప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యాడు. గౌరవ్ విల్ బి ద నెక్స్ట్ క్యాప్టెన్. నిఖిల్ నాయర్తో పర్ఫెక్ట్ ఫిజికల్ టాస్క్ ఆడారు, ఈ శాండ్ బ్యాగ్లు మోసేది ఇట్లా నిలబడి ఆ చెక్కల మీద నిలబడి గుడ్, అతను గెలిచాడు, విన్ అయిపోయాడు, క్యాప్టెన్ అయిపోయాడు. ఆల్రెడీ క్యాప్టెనే తన క్యాప్టెన్సీని నిలబెట్టుకున్నాడు. అండ్ శనివారం నాగార్జున సార్ పిలిచి కన్ఫెషన్లో చూపించిన వీడియోలకి నేను షేక్ అయిపోయినా, గూస్ బంప్స్ అనమాట. ఆ వీడియో కోసం ఆ ప్రోమో కోసం రేపు మార్నింగ్ వెయిట్ చేస్తున్నా. ఇంకా సాటర్డే ఎపిసోడ్ కోసం కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి, అలాంటి అప్డేట్స్ అన్నీ ఉంటాయి. లైక్ చేయమా, లైక్. ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది కళ్యాణ్కి ఆయుష గేమ్ అర్థమైపోయింది, తనుజకి ఆయుష గేమ్ అర్థమైంది, ఇమాన్యుల్కి అందరి గేమ్ అర్థమైపోయింది. కాబట్టి కళ్యాణ్ తనుజ చేతికి ఆయుష గారు చిక్కారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే క్లారిటీ ఆవిడ గేమ్ ఏంటి అర్థమైంది, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు ఇస్తుంది, కాంట్రడిక్టింగ్ ఆడుతుందని వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు అవుట్ సైడ్. ఒకరోజు డైరెక్ట్గా ముఖం మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, అది నాకు సోమవారం అయ్యే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి అండ్ బాయ్ మామ.